హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టార్టింగ్ నుంచి వీడియోలు చూడాలనుకునే వాళ్ళకి ప్లేలిస్ట్లో స్టార్టింగ్ నుంచి ఉంటాయి, చూడండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నిన్నే వరిస్తా పార్ట్ 68. ఆ మాట వినడం ఆలస్యం. గుండె జారి గల్లంతు అయిపోయింది ప్రేరణకి. మళ్ళీ అదొకట నా ప్రాణానికి అనుకుంది మనసులో. హే, నిన్ను చూస్తుంటే చెడిపోతానే, తప్పని కోవు కదా. సాంగ్ లిరిక్ని అందుకొని ఫస్ట్ లైన్ ప్రజ్వల్ ప్లే చేస్తుంటే వింతగా చూస్తూ, ఏమైంది రిషి ఇవాళ నీకు అంది ప్రేరణ. ముద్దు వచ్చేస్తున్నావు. నిన్ను చూస్తుంటే నిన్ను చెడగొట్టి నీతో పాటు నేను కూడా చెడిపోవాలనిపిస్తుంది అని అన్నాడు ప్రజ్వల్ ఆమెనే చూస్తూ. ప్రేరణ చిన్నగా నవ్వుకుంటూ అతన్ని చూస్తూ తన కళ్ళని పక్కకి తిప్పి వెళ్తుంటే వెళ్ళనివ్వకుండా ప్రజ్వల్ ఆమె వెనక నుంచి హత్తుకున్నట్టు, ఎక్కడికి పారిపోతున్నా నా నుంచి దూరంగా అంటూ అతని ఊపిరి సైతం ఆమెని వదలను అని అల్లుకుంటుంటే వాళ్ళు చూపుతో అతని గుండెల్లో వలుపు బాణాలు వదులుతుంది. ఆమె చేతులు తన నడుము చుట్టూ అల్లుకున్న హ్యాండ్స్ మీద వేసి వెనక్కి అతని ఛాతీ మీద తన తల ఆనించింది ఆమె. ఫలితంగా నునుపుగా కనిపిస్తున్న ఆమె మెడవంపుల్లో అతని పెదవులు ప్రత్యక్షమయ్యి తారాడుతున్నాయి. ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా అతడిస్తున్న ఉప్పెనంత ప్రేమని తట్టుకోలేక ముందుకి కదులుతూనే ఉన్న ప్రేరణని ఆపి, బాత్ చేపిస్తా అన్నావు అంటూ కళ్ళు ఎగరేశాడు ప్రజ్వల్. ఒప్పుకున్న పెళ్ళికి బాజాలు కొట్టడం, తప్పుకోవడం సాధ్యమవుతుందా? లేదుగా, ఇక్కడ అంతే. సోప్ పట్టుకున్న ప్రేరణ ఆమె ఎదురుగా స్టూల్ వేసుకుని కూర్చున్న ప్రజ్వల్ ప్రేరణని ఊపిరి ఆగిపోయేలా చూస్తుంటే, ఇప్పుడు నేను భయపడి వెనకడుగు వేసిన ఇంకా నన్ను ఇబ్బంది పెట్టేస్తాడేమో అని స్నానం చేపించడానికి సిద్ధపడి తన పైటని నడుము చుట్టూ ఉన్న బొడ్డులో దోపుకుంటుంది ప్రేరణ. ఫ్రెండ్ ఉంటే అతడు ఏడిపించే ప్లాన్ చేసేస్తాడని తనని మరి వెనక్కి చేరి మగ్గు నిండా వాటర్ తీసుకుని వీపు మీద వాటర్ పోసింది ప్రేరణ. ఆ కాసేపటికే ప్రేరణ చేసిన పని ఏంటో అర్థమవ్వగానే కసున ఆమె వైపుకి సుడిగాడిలా తిరిగిపోయి, ఇలా వెనుక నుంచి వాటర్ పోస్తే బాత్ అయిపోయినట్టేనా అన్నాడు ప్రజ్వల్ ప్రేరణతో. సోప్ పెడతాను రిషి, ఎందుకంట కంగారు? నా హ్యాండ్లో ఉంది కదా, కాస్త టైం ఇవ్వండి పెట్టడానికి అంది ప్రేరణ. కానివ్వు, వెనకే ఉంటే ఫ్రంట్ ఎవరు రబ్ చేస్తారు అని కుత ఉడికిపోతూ అన్నాడు ప్రజ్వల్. నేనే చేస్తాను, దానికి నేనేమి మీ ముందుకి రావాల్సిన అవసరం లేదు. బ్యాక్ సైడ్ నుంచి కూడా ముందుకి చేతులు పెట్టి రబ్ చేయొచ్చు అంది ప్రేరణ. నో, నాకు కంఫర్ట్ ఉండదు అంటూ ఒక్కసారిగా అరిచాడు ప్రజ్వల్. దాంతో ఉలిక్కిపడింది ప్రేరణ. అతన్ని టచ్ చేస్తూ ఒంటిని తడమాలి అంటే అసలు అనే ఆలోచన కన్నా తనని ఎక్కడెక్కడ టచ్ చేస్తాడో తెలిసి డేర్ చేయలేకపోతుంది ప్రేరణ. పాపం, నువ్వు ఇలానే ఆలోచిస్తూ ఉండు, నాకేమో స్విచ్చెస్ దగ్గర ఇచ్చి వస్తుంది అన్నాడు ప్రజ్వల్. ఎక్కువ వాటర్తో తడిస్తే అది నిజమే అవ్వడంతో ఇక తప్పక అతను కోరుకున్నట్టే ముందుకు వచ్చి తన వణుకుతున్న మునివేల స్పర్శ అతని ఒంటిని సుతారంగా మీటుతుంటే ప్రజ్వల్లో ఆ క్షణం వద్దన్న అతని పెదవుల్లో కొంటెదనం ప్రత్యక్షమై ఆమెని కన్నార్పకుండా చూస్తున్నాడు ప్రజ్వల్. అతడు చూస్తున్న చూపులు తనకి గుచ్చుకున్నట్టుగా తెలిసి ఓసారి కళ్ళు మూసి తెరిచి తనని చిన్నగా చూస్తూ, మీరు ఇలా చేశారంటే బాత్ నేను చేపించలేను, వెళ్ళిపోతాను అంది.
అతనికి ఫింగర్ చూపిస్తూ ప్రేరణ. ఆ ఫింగర్ని తన చేత్తో పట్టుకున్న ప్రజ్వల్ తన పెదాలకి దగ్గరగా లాక్కుని నాలుకతో లీక్ చేసి వదిలాడు. ఆమె కళ్ళల్లోకే చూస్తూ ప్రజ్వల్. ఫలితంగా ప్రేరణ చేతిలో ఉన్న సోప్ నలిగిపోతూ కరిగిపోతుంది ఆమె చేతిలో. ప్రేరణని దగ్గరగా లాక్కున్న ప్రజ్వల్, మనం వర్క్ ఏదైనా స్టార్ట్ చేస్తే మధ్యలో స్టాప్ చేయకూడదు అన్నాడు ప్రేరణ చెవిలో చిన్నగా గుసగుసగా చెప్తూ. వరగడం వల్ల మడతపడిన నడుము వంపుల్లో తన చేతిని పోనించి ప్రెస్ చేస్తూ, దీంతో తుల్లిపడి వెనకడుగు వేసిన ప్రేరణ సోప్ వాటర్లో లెగ్ జారేలోపు ఓ హ్యాండ్ ప్రజ్వల్ మీద వేసి ఇంకో హ్యాండ్ సపోర్టుగా వాల్ మీద వేద్దామనుకుంది ప్రేరణ. కానీ అది కాస్త పంప్ మీద పడి షవర్ ఆన్ అయ్యేసరికి ప్రేరణ ప్రజ్వల్ కౌగిల్లో ఇరుక్కుంది. ఫలితంగా చీర తడిచి చీరచాటున తాగిన ఆమె అందాల ఎత్తుపల్లాలు అతని కంటికి ఇంపుగా మరింత కవ్విస్తూ అతని నిగ్రహానికి పరీక్ష పెట్టేస్తుంటే అతని మగసిరికి పెద్ద కష్టమే అయింది తట్టుకోవడం ప్రజ్వల్కి. హాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లైక్స్ కామెంట్స్ ఇంకాస్త పెంచండమ్మా బంగారాలు, అస్సలు సరిపోవట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ ఉంటేనే కదా నా వీడియోస్ వేరే వాళ్ళకి పుష్ అయ్యాయి. సో ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకుని లైక్స్ కామెంట్స్ పెంచండి. థ్యాంక్ యూ.